బేసిక్గా మనం 10 years బ్యాక్ చూసామనుకోండి, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డెఫినెట్గా అందరూ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కష్టము, ఒకటి ప్రొసీజర్ కష్టమేమో, 10 to 20 years బ్యాక్ ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉండేది. సో ప్రొసీజర్ కష్టం ఉండొచ్చు, కాంప్లికేషన్స్ ఎక్కువ రావచ్చు, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు, ఫైనాన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్గా చాలా డ్రైనింగ్ అలాంటి కాన్సెప్ట్ అనేది ఉండింది. బట్ ఇప్పుడు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ మెనీ సెంటర్స్లో విత్ గుడ్ ఫెసిలిటీస్, అడ్వాన్స్ సపోర్టివ్ కేర్ ద్వారా చాలా మంచి పద్ధతిలో జరగడం ద్వారా ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ క్యూరేటివ్ ఆప్షన్. కండిషన్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఎక్కడెక్కడ అది క్యూరేటివ్ అన్నది. సో ఇది అందుబాటులో ఉంటుందా లేదా అంటే కంపేర్ టు ఎర్లియర్ ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ చాలా బెటర్ అయిందండి. మనకు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్కే కానివ్వండి, వేరే మిగిలిన పేషెంట్స్ ఎక్కడైతే స్టెమ్ సెల్ అవసరమో అట్లా వాళ్ళందరికీ సపోర్ట్ సిస్టమ్ త్రూ ఎన్జిఓస్, సపోర్ట్ సిస్టమ్ త్రూ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్ అండ్ పబ్లిక్ ఫండ్ రైజింగ్ కూడా. సో ఫండ్ రైజింగ్ అనేది చేస్తూ ఉంటాం. దాని ద్వారా సామాన్యులకు కూడా ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందుబాటులో ఉందండి. ఎందుకంటే క్యాన్సర్స్ కానివ్వండి, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, చాలా వరకు లో సోషియో ఎకనామిక్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అట్లా వాళ్ళకి ఆబ్వియస్లీ ఈ ట్రీట్మెంట్ అనేది బర్డన్. సో అందుకని మెజారిటీకి మేము ఫండ్ రైజ్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కీమోథెరపీ కానీ చేయాల్సి ఉంటుంది.